దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ఈ ఉదయకాల సమయంలో చేరవచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. కనుక మనం డిసెంబర్ మాసంలో ఉన్నాం. ఈ 9వ రోజు. ప్రపంచంలో ఎక్కడ చూసినా క్రిస్మస్ యొక్క ఆనందంలో సంతోషం ఉన్నారు. అందుని బట్టి ప్రభువు స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యంలో ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతాను, ఆలకించాను. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుకోమనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టెను. చదువుకున్న వాక్య భాగం ప్రభు మన యొక్క వెంకటలో దీవించి ఆస్వాదించునుగాక. మా ప్రియమైన వల్ల యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మకు కారణం ఏమిటి? యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు? దేవుని వాక్యంలో మనం చదివిన వాక్యం ప్రకారం ఇక్కడ యేసు ప్రభువారు తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించాను. యేసు ప్రభువారు వచ్చిన ఉద్దేశం ఏమిటంటే తన ప్రజలను, ఎవరు తన ప్రజలు? ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రజలే. యేసు ప్రభువారు ఈ లోకంలో తన వారిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన రక్షించే దేవుడు. ఎందుకు రక్షించాలి అంటే దేవుని వాక్యంలో ఏ విధంగా రాయబడుతూ యోహాను సువార్త 8వ అధ్యాయం 34 ప్రకారం పాపం చేయ ప్రతివాడు పాపములకు దాసుడు. మానవుడు పాపంలో ఉన్నాడు, పాపమని బానిసత్వంలో ఉన్నాడు, మానవుడు పాపములకు దాసుడుగా ఉన్నాడు. ఇటువంటి మానవుణ్ణి విడిపించడానికి తన వారిని, తన ప్రజలను ఆయన దేవుడు ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో యేసు ప్రభువారి యొక్క పుట్టుక ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మా ప్రియమైన వల్ల ఆయన రక్షించే దేవుడు. చూడండి, అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారు రక్షించడం మాత్రమే కాదు, కానీ గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మానవుని స్వతంత్రునిగా చేయగలరు. మన జీవితంలో మనం పాపాన్ని బట్టి మానవుడు స్వతంత్రాన్ని కోల్పోతూ వచ్చాడు. అయితే కోల్పోయిన ఆ స్వాతంత్ర్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించడం వరకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20 ప్రకారం ఆయన దుఃఖ దినములను సమాప్తం చేయడం వరకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. నిజంగా ప్రియ సహోదరి, నీ జీవితంలో నీకు వచ్చిన బాధను బట్టి, నీకు వచ్చిన శ్రమను బట్టి నువ్వు దుఃఖంలో ఉన్నాయేమో. అయితే ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఆయన చెప్తున్న మాట, ఇంతవరకు నీ జీవితంలో దుఃఖాలతో జీవిస్తూ వచ్చాయేమో. అయితే ఈ యొక్క ఉదయకాలం ఒక శుభవార్త ఏమిటంటే ఆయన నీ దుఃఖ దినాలన్నిటిని ఆయన సమాప్తముగా చేసే దేవుడు. ఆయన ఎదుగో సమస్తం బాగుగా చేసి ఉన్నాడు. నీ జీవితంలో ఏదైతే బాగులేదో ఆయన బాగు చేసే దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన నీ దుఃఖాన్ని సమాప్తం చేయడం కొరకు యేసు ప్రభువులో కనపరిచాడు. అది మాత్రమే కాదు, యెషయా గ్రంథం 61:2 ప్రకారం ఆయన దుఃఖములో ఉన్న వారిని ఓదార్చుటకు, ఈ లోకంలో ఎవరు ఓదార్చరు కానీ ఓదార్చే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ రీతిగా నీ జీవితంలో నేను ఓదార్చే దేవుడు. చూడండి, దేవుని వాక్యంలో తల్లి ఏ రీతిగా ఓదార్చుతుందో ఆ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయనను ఓదార్చే దేవుడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే యోహాను సువార్త 14:27 ప్రకారం ఆయన మానవునికి శాంతిని అనుగ్రహించడం వరకు. మానవుడు శాంతి లేదు, అయితే ప్రభు ఆయన యొక్క శాంతిని అనుగ్రహించడానికి లోకానికి వచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభు ఎందుకు లోకానికి వచ్చాయంటే ఆఖరిగా యోహాను సువార్త
3:36 ప్రకారం ఆయన నీకు నిత్య జీవం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఆ రీతిగా ప్రభు చెప్పిన యొక్క 5 అనుభవాల ద్వారా మనము దీవించుకున్నట్టు ప్రభు విధంగా సహాయం చేయడం ఆమె తిరుపతి మాట్లాడిన తరపు దీవించిన గాక ఆమె ప్రార్థిస్తున్నాం. తండ్రి ఎవరైతే మాట్లాడుతూ వచ్చారో వారు దీవించండి, ఆస్వాదించండి. వారి యొక్క 5 గుణములు వారు ఉండడానికి తండ్రి సహాయం చేయండి. ప్రభావ మీరు వచ్చిన ఉద్దేశాన్ని మేము వెళ్ళినట్లుగా మాకు సాక్షి కొడుతూ ఎవరైతే మాటలు వింటూ వచ్చారో వారి కుటుంబాలు నిండుగా దూరంతులుగా వారిని ఆస్వాదించమని విశ్వాసంతో ప్రార్థిస్తూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. కనుక గమనించిన మా ప్రియమైన వాళ్ళారా, మీరు ఇంకా ఎక్కువ విషయం తెలుసుకోవాలంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షించండి, అనేకులకు ఈ యొక్క వీడియో షేర్ చేయండి. కనుక మీరు కూడా ఈ యొక్క పరిచయంలో భాగస్వాములు కానీ ప్రభు ఆ రీతిగా దీవించిన కాదు. ఆమేన్.